మారుతి అనుగ్రహం ప్రారంభ మే 5వ తారీఖు 2026 చవితి మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. చవితి తిథి మంగళవారం, భౌమ చతుర్థి, పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, కృష్ణపక్షంలో ఉన్నాం మనం. ఇవాళ సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. వైశాఖ మాసంలో కృష్ణ చతుర్థి అంటారు. ఇవాళ దీపారాధన 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి గణపతి అధిదేవత, దేవతాధిదేవత గణపతి, ప్రతి ఒక్కరి ఇంట్లో గణపతి యొక్క ప్రతిమ లేదా విగ్రహము లేదా ఆయన పటము ఉంటుంది. ఈరోజు మీ పూజా మందిరంలో 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి విప్ప నూనెతో దీపారాధన చేయాలి. గణపతి ఎదురుగా ఈ దీపం వెలిగించాలి. సంకటహర చతుర్థి రోజు ఇవాళే కాదు, ప్రతి సంకటహర చతుర్థి విప్ప నూనె దీపం చాలా విశేషం. విప్ప నూనెతో దీపారాధన విశేష ధనాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజు తలస్నానం చేసి సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో ఈ దీపారాధన చేయండి. ఇక అదృష్టమైశ్వర్యం. మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది. భౌమ చతుర్థి అంటారు, చాలా పవర్ఫుల్ ఇది. అందులో జ్యేష్ఠ నక్షత్ర సహిత మూలా నక్షత్రంలో ఈ సంకటహర చవితి వచ్చింది. ఈ నెల తలస్నానం చేసి ఒక రాగి చెంబు, ఇంట్లో వాడేదే, ఇంట్లో మీరు వాడుతున్న చెంబు, రాగి చెంబు శుభ్రంగా కడిగి తుడిచి పూజా మందిరంలో పెట్టుకోండి. ఒక 250 గ్రాముల సగ్గుబియ్యం తీసుకోండి, లేకపోతే కొని తెచ్చుకోండి. 250 గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం చదవండి. అంటే చదవడం రాకపోతే వింటూ యూట్యూబ్లో గణపతి అష్టోత్తరం వింటూ ఆ సగ్గుబియ్యాన్ని రాగి చెంబులో పోయాలి. అష్టోత్తరం అయిపోయేంత వరకు వేస్తూ ఉండండి. మొత్తం చెంబంతా నిండిపోతుంది. అంటే కొంచెం వేయండి, ఎక్కువగా వేయండి. అష్టోత్తరం అంతా పూర్తయిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకోండి. మీ పూజా మందిరంలో ఉన్న గణపతి ప్రతిమకు సూర్యాస్తమయం తర్వాత ఆ రాగి చెంబు, ఆ సగ్గుబియ్యం ఏవైతే ఉంటాయో దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. అంటే ఆ సగ్గుబియ్యం ఒక కవర్లో పోసుకొని, రాగి చెంబు ఇంట్లోనే ఉంచండి వాడింది కాబట్టి, ఆ కవర్లో పోసుకొని ఒక ఫలము, సగ్గుబియ్యము, తగినంత దక్షిణ బ్రాహ్మడికి దానం చేయండి. దానం చేశాక నక్షత్ర దర్శనం కానీ చంద్ర దర్శనం కానీ చేయండి. విపరీతంగా ధనయోగం, ఉద్యోగ యోగం, రావాల్సిన డబ్బు రావటం, వివాహం అవ్వడం, అన్ని శుభాలు జరుగుతాయి ఈ సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేస్తే. ఇక కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం వజ్రేశ్వరాయ నమః, ఓం గం వజ్రేశ్వరాయ నమః, ఓం గం వజ్రేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఎటువంటి సమస్య అయినా కొన్ని మంత్రాలతో నివారణం అవుతుంది. ఈ మంత్రం చదివితే అనారోగ్య సమస్యలు పటాపంచలవుతాయి. ఈరోజు ఈ మంత్ర జపాన్ని చేయండి, తప్పకుండా ఆరోగ్య పీడలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట. ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని, వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి
కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు. అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు. ఈ రెండు మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.